మళ్ళీ విట్నెస్ చేయబోతున్నారు ప్రొడక్షన్ హౌస్ అండ్ అలాగే న్యూ టాలెంట్ సరికొత్త వేలో సరికొత్త సక్సెస్ ని చూడబోతున్నారు, రుచి చూడబోతున్నారు అని చెప్పాలి డెఫినెట్లీ. ఓకే Syaratan Assalamualaikum. So, as I mentioned before, Rana Daggubati garu presents and alage Paruchuri Vijay Pravina Arts banner lo. So, Paruchuri Pravina gari and Gopalakrishna gari నిర్మాణంలో పరుచూరి ప్రవీణ గారి దర్శకత్వంలో ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు సాంగ్స్ అందించగా వరుణ్ ఉని దీనికి బీజిఎం ని అందించడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఈ చిత్రం ద్వారా మనందరికీ నోన్ ఫేసెస్ తో పాటు అండ్ కొత్తగా ఇండస్ట్రీలోకి మనోజ్ చంద్ర మన ముందుకు రాబోతున్నారు అండ్ అలాంగ్ విత్ మోనికా అనమాట. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో ప్రవీణ పరుచూరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. So we have a brilliant writers in Tollywood అండి, పరుచూరి బ్రదర్స్ అంటారు, వెరీ ఫేమస్. అఫ్ కోర్స్ సర్ నేమ్ సేమ్ అనమాట ఇక్కడ. సో టాలెంట్ అఫ్ కోర్స్ సర్ నేమ్ తో వస్తుందేమో అలా. వెల్కమ్ ప్రవీణ గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఈ చిత్రంలో మనకి ఆ ఫన్ వీళ్ళ ద్వారా జనరేట్ అవుతుంది, వీళ్ళ కెమిస్ట్రీలో కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా అవసరం అండి హీరోకి అండ్ సినిమాకి కూడా. ఫనీ అండ్ సత్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో సూపర్ సక్సెస్ఫుల్గా ఆయన రోల్ని కూడా మనం చూడడం జరిగింది. ఎన్నో చిత్రాల్లో ఎన్నో ఏళ్లగా మనం చూస్తున్నాం అనమాట. సో బెనర్జీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఈ చిత్రంలో రెడ్డిగా కనిపించబోతున్నారు ఆయన. సో కథంతా అప్పన్న గారి చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఇంతకీ అసలు ఎలా ఉంటుంది ఆ రోల్ అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో రవీంద్ర విజయ్ గారు, ద ఫెంటాస్టిక్ యాక్టర్, వారి వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. Now it's time to call hero of the film. So Manoj Chandra, I request on to the stage please. సో July 18th ఈ చిత్రం ద్వారా సూపర్ సక్సెస్ ని తన లిస్ట్ లో వేసుకోబోతున్న ద న్యూ టాలెంట్ మనోజ్ అని చెప్పాలి. సో కొత్తపల్లిలోనే కాదు, సో కొత్తగా టాలీవుడ్ లో కూడా అడుగు పెడుతున్నారు ఆయన. ఒక పిక్చర్ ఓకే.